ఏ పని కూడా కారణం లేకుండా చేయాలి. ప్రతిదానికి కారణంతో, ప్రతిదానికి ఎక్స్పెక్టేషన్ తోటి, ప్రతిదానికి అది చేస్తే వచ్చుద్ది, నాకు ఇది చేస్తే వచ్చుద్ది ఎక్స్పెక్టేషన్ తోటి చేయటం మన జీవితం అలవాటు పడిపోయింది. అందుకని ఇక్కడికి వచ్చే కారణం ఏంటంటే చూసి ఆనందపడటం. ఎందుకంటే కోటయ్య వృద్ధాశ్రమం అనేది మేము పోయిన సంవత్సరం కూడా రావడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ కలవటం జరుగుతుంది అనమాట. వృద్ధాశ్రమానికి ఇవాళ టిఫిన్ కార్యక్రమాలు ఏర్పాటు చేసాము. వాళ్ళకి అందరికీ వడ్డిస్తున్నప్పుడు వాళ్ళలో ఉన్న బాడీ లాంగ్వేజ్, ఒక ఆవిడ, నేను ఇక్కడికి వెళ్ళి చూస్తే ఒక ఆవిడ మాటలు లేవు, ఒక ఆవిడకి చెయ్యిగాలు చచ్చిపడిపోయింది, ఒక ఆవిడకి పుట్టుకతోటే కళ్ళు లేవు. అట్లా విధమైన మనుషులు ఇక్కడ ఈ ప్రాంతంలో మనం చూస్తున్నప్పుడు అర్థమవుతున్నాడు. ఓహో, మనుషులు ఇలా భగవంతుని ఈ నాటకంలో ఇలా జరుగుతుంది కాబట్టి మనం 4 రోజులు హ్యాపీగా ఉండాలనే సిచ్యువేషన్స్ ఇక్కడికి వచ్చినప్పుడు మనకు అర్థం అవుతుందని నాకు అర్థం అవుతుంది. ఎందుకనంటే నేను నాది 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 అని చెప్పి పొద్దులు కొట్టులాడుతున్నావు, కొంచెం నేను కాదు అంతా నాది అనుకుంటే ఎంత ఆనందంగా ఉంటామనేది ఒక ఆనందం అనమాట ఈ పండగ రోజు అనేది. హ్యాపీగా ఉన్నాము. సంక్రాంతి గ్యాప్ వచ్చింది, ఆనందంగా నిన్న ఎడ్ల పందాలు పాల్గొన్నాము, మా ఫ్రెండ్స్ని కలిసాము, బీచ్లో పొద్దున్న లేచి స్నానం చేసాము, మంచులో ఎంజాయ్ చేసాము. ఇప్పుడు మీరు ఆడమంటే డాన్స్ ఆడతాము. భోగి పండగ మీనింగ్ ఏంటంటే కొత్త సంవత్సరం. భోగి పండగకి ఏంటంటే మనలో ఉండే వ్యసనాలు ఏదన్నా ఒకటి, మందు కానీ, సిగరెట్ కానీ, కోపం, తాపం, ఇలాంటి ఏమన్నా మనకు తెలియకుండా మన డామినేట్ చేసిన విషయాలన్నీ మనసులో ఈ కొత్త సంవత్సరం తీసేసి ఆ భోగి మంటలు తగలబెట్టేసి కొత్త సంవత్సరం కొత్తగా సంక్రాంతి జీవితాన్ని స్టార్ట్ చేయటమే నిజమైన పండగ. కాబట్టి పండగకు వచ్చే వాళ్ళు అందరూ తల్లిని, తండ్రులని, పెద్దవాళ్ళందరితోటి కలిసి ఒక రకంగా కూర్చొని మాట్లాడుకొని హ్యాపీగా పండగ చేసుకొని ఎంజాయ్ చేయమని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం.